గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శివాయ గురువే నమః. ములుగు శివజ్యోతి ఛానల్ ప్రేక్షకులకు నా నమస్కారాలు. శ్రీ శైవపీఠ అధిదేవత శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి ఆశీస్సులతో పూజ్య గురువులైన మా తండ్రి గారు బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి గారి ఆశీస్సులతో శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం ద్వాదశ రాశుల వారి ఫలితాలను తెలియజేస్తాను. ముందుగా గోచారం. మిథున రాశిలో కుజుడు, కర్కాటక రాశిలో గురువు, సింహరాశిలో రవి, బుధుడు, కేతువు, కన్యా రాశిలో శుక్రుడు నీచస్థితి, కుంభరాశిలో రాహువు, మీనరాశిలో శనీశ్వరుడు వక్రించి ఉన్నారు. కుంభరాశి వారికి ఈ రాశిలో రాహుగ్రహ సంచారం, ద్వితీయంలో శనీశ్వరుడు, పంచమ స్థానంలో కుజుడు, ఆరింట గురువు, సప్తమ స్థానంలో రవి, బుధుడు, కేతువు, అష్టమ స్థానంలో శుక్రుడు నీచ స్థితి. దూర ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి. చేయాలనుకున్న కార్యక్రమానికి మంచి ఉత్సాహాన్ని, మంచి ధైర్యాన్ని, సాహసోపేతమైనటువంటి నిర్ణయాలను చేయాలన్న ఆలోచనలు ఉన్నప్పటికీ ఎగ్జిక్యూషన్ మాత్రం కాస్తంత నిదానంగానే జరుగుతుంది. చేయాలా లేదా, చేస్తే ఏం జరుగుతుందో, అనుకోనైతే అనుకున్నాము, చివరికి ఏం జరుగుతుందో, ఈ విధమైనటువంటి ఆందోళన కలిగినటువంటి వాతావరణం ఉండవచ్చు. వృత్తి ఉద్యోగాలలో మార్పులు ఎక్కువ శాతంగా ఏర్పడతాయి. కొంతమందితో పరిచయాలు ఉపయుక్తమైనటువంటి సమాచారాన్ని ఇవ్వగలుగుతాయి. తీసుకునే నిర్ణయాలు తొందరపాటుతనంతో కాకుండా కాస్తంత మెచ్యూరిటీ తోటి నిర్ణయం తీసుకుంటే అన్ని విధాలుగా బాగుంటుంది. జీవిత భాగస్వామి సలహాలు, సూచనలు ఖచ్చితంగా పాటించడం అనేది చెప్పదగినటువంటి సూచన. గొడవలు కాకుండా ఉంటాయి, మనస్పర్ధలు లేకుండా ఉంటాయి. ఈ విషయాన్ని గ్రహించుకోగలరు. ఈ వారం ఈ రాశి వారు సోమవారం రోజున శివాలయంలో అభిషేకం జరిపించుకోగలరు. ఎందుకంటే ఎక్కువ శాతం గ్రహాలు వాటి ఉన్నటువంటి స్థానాలు అంత ప్రయోజనకరంగా లేవు కాబట్టి శివాలయంలో అభిషేకం చేయించుకోవడం వలన శాంతి ఏర్పడుతుంది. ఈ విషయాన్ని గ్రహించుకోగలరు. ఎప్పుడు మనసు బాలేదు లేదా గ్రహస్థితి బాలేదనిపించింది, జన్మజాతకంలో కూడా ఏవో దోషాలు ఉన్నాయి, ఏదైనా తేలికపాటి శాంతి పరిహారం అంటే శివాలయంలో అభిషేకం చేసుకోవడం వల్ల మంచి జరుగుతుంది. అదేవిధంగా ఈ శ్రావణ మాసంలో సాయంత్రం ప్రదోషకాల సమయంలో మారేడు చెట్టు దగ్గర లేదా తులసి కోట దగ్గర లక్ష్మీ తామర ఒత్తులతో దీపారాధన చేయండి. లక్ష్మీ కటాక్షాన్ని పొందగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు దూర ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి. చేదోడు వాదోడుగా ఉంటారు. ఎప్పుడో ఒకప్పుడు సహాయాన్ని అందిస్తారు. ఇప్పుడు కాకపోతే మరి ఇంకెప్పుడులే అన్నట్టుగా వీళ్ళని సంప్రదించడం, వీళ్ళ సహాయాన్ని మీరు ఆశించడము, వాళ్ళు నిరాకరించడం, వాళ్ళకేవో కొత్త సమస్యలు వచ్చాయని వాళ్ళు మీకు సహకరించలేకపోతున్నాం అని చెప్పడం కాస్తంత మనసు చివుక్కుమనే విధంగా ఉంటుంది. అంటే ఎప్పుడు నేను అడిగినా ఎవరు నాకేం ఉపయోగపడరేంటి, ఎప్పుడు ఏదడిగినా తిరస్కరిస్తారేంటి, నా జాతకం ఏందా లేకపోతే వాళ్ళల్లో ఏమైనా లోపం ఉందా అన్న ఈ విధమైనటువంటి ఆలోచనలు ఏర్పడతాయి. ప్రేమించిన వ్యక్తిని ఎట్టి పరిస్థితుల్లో పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనలు, దృఢ సంకల్పాన్ని కలిగి ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు పసుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 5.